ఒక ప్రశాంతమైన రాత్రి, ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఒక సామాన్యమైన ఇంట్లో ఒక అసాధారణమైన జీవితం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. ఆ ఇంట్లో రోజంతా కష్టపడ్డ ఒక తల్లి తన కుటుంబం కోసం ప్రేమతో వంట చేస్తోంది. అనుకోకుండా కొన్ని రొట్టెలు పొరపాటున మాడిపోతాయి. ఆమె మనసు మౌనంగా బాధపడుతుంది. అదే సమయంలో చిన్న అబ్దుల్ కలాం తండ్రి పక్కన కూర్చుని భోజనానికి సిద్ధమవుతాడు. ప్లేట్లో ఉన్న నల్లగా మాడిన రొట్టెలను చూసి అతని మనసులో భయం మొదలవుతుంది. నాన్నగారు అమ్మపై కోపపడతారేమో. కాని ఆ తండ్రి ఏమాత్రం కోపం చూపకుండా ఆ రొట్టెను ప్రశాంతంగా తినడం మొదలుపెడతాడు. అది చూసి చిన్న కలాం ఆశ్చర్యపోతాడు. ధైర్యం తెచ్చుకొని అడుగుతాడు, నాన్నా, రొట్టెలు మాడిపోయారు కదా? అప్పుడు ఆ తండ్రి ప్రేమతో చిరునవ్వుతో ఇలా అంటాడు, నాయనా, మీ అమ్మ రోజంతా మనకోసం ప్రేమతో వంట చేసింది. ఏదో చిన్న పొరపాటు జరిగి ఉండవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. కొద్దిగా ఆగి ఆయన మళ్లీ చెబుతాడు, విచక్షణ కోల్పోయి ఒక్క మాట మాట్లాడితే ఆ మాట చేసే గాయం మానడానికి 10 ఏళ్లైనా సరిపోదు. బంధాలు నిలవాలంటే కోపం కాదు, ప్రేమ కావాలి. ఆ మాటలు చిన్న కలాం మనసులో లోతుగా నాటుకుపోతాయి. తల్లి కళ్లలో ఊరట, తండ్రి ముఖంలో శాంతి. ఆ ఇంట్లో మౌనం ఉంటుంది, కాని అది ప్రేమతో నిండిన మౌనం. ఆ ఒక్క రాత్రి, ఆ ఒక్క భోజనం, ఆ ఒక్క మాట ఒక చిన్న బాలుడి జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. అదే పాఠం కాలంతో పాటు ఒక మనిషిని గొప్ప మానవుడిగా తీర్చిదిద్దింది. జీవితంలో ఏ సంఘటన ఎదురైనా దాన్ని పాజిటివ్గా చూడడం ఎంత ముఖ్యమో ఆ నలుగురు సినిమాలోని ఒక సన్నివేశం మనకు వివరిస్తుంది. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు తన కుటుంబంతో కలిసి ఆనందంగా బర్త్డే సెలబ్రేషన్కు వెళ్తారు. ఆ రోజు సంతోషంగా, హాయిగా గడవాల్సిన రోజు. అలాంటి ఆనంద సమయంలోనే ఒక పేద మహిళ తన చిన్న బిడ్డను చేతుల్లో పట్టుకుని వారి ముందుకొస్తుంది. ఆమె కళ్లల్లో భయం, ముఖంలో ఆందోళన. ఆ మహిళ తన బిడ్డకు క్యాన్సర్ ఉందని చెబుతూ కన్నీళ్లతో సహాయం కోరుతుంది. ఆ క్షణంలో మానవత్వం పరీక్షకు నిలుస్తుంది. ఎలాంటి సందేహం లేకుండా, ఎలాంటి ఆలోచన చేయకుండా రాజేంద్ర ప్రసాద్ గారు తన దగ్గరున్న డబ్బులన్నీ ఆ మహిళ చేతుల్లో పెడతారు. ఆ క్షణంలో ఆయన మనసులో ఒక్కటే భావం, ఈ చిన్నారి బాగుండాలి. కొన్ని రోజులు గడుస్తాయి. టీవీలో ఒక వార్త వస్తుంది. ఆ మహిళ మోసగత్తే అని, ఆమె చెప్పిన కథ అబద్ధమని అందరికీ తెలుస్తుంది. చుట్టూ విమర్శలు, నిందలు, ఎగతాళి మాటలు. కాని రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం ఏమాత్రం బాధపడరు. ప్రశాంతంగా చిరునవ్వుతో ఇలా అంటారు, డబ్బు పోతే పోయింది, కాని ఆ చిన్నారికి క్యాన్సర్ లేదు కదా. ఇదే నిజమైన సాకారాత్మక దృక్పథం. ఈ సంఘటన మనల్ని లోతైన ఆలోచనలోకి నడిపిస్తుంది. వనవాసకాలంలో శబరి ఆశ్రమంలో ఆమె ఎంతో భక్తితో ఎదురుచూస్తుంది. ఆమె అమాయకత్వం, ఆమె ప్రేమ ఆశ్రమమంతా నింపుతుంది. శబరి పండ్లు తీపిగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ముందే కొరికి చూస్తుంది. తీపిగా ఉన్న పండ్లనే ఎంతో ప్రేమతో రాముడికి అందిస్తుంది. శ్రీరాముడు ఆ పండ్లను ఆనందంగా స్వీకరిస్తాడు. ఆయన ఎంగిలిని చూడడు, తప్పును చూడడు. ఆమె హృదయంలోని పవిత్రమైన ప్రేమనే చూస్తాడు. ఆ నలుగురు సినిమాలోని ఈ సంఘటనైనా, శబరి భక్తి అయినా రెండూ మనకు చెప్పేది ఒక్కటే, ప్రపంచాన్ని మార్చేది సంపద కాదు, పదవి కాదు, మన దృష్టికోణం, మన ప్రేమ, మన మానవత్వం. ఈ కథలన్నీ మనకు నేర్పేది ఒక్కటే, కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర మరియు గౌరవం. తల్లి లేనప్పుడు తండ్రి, తండ్రి లేనప్పుడు తల్లి. వారిద్దరూ ఒకరి త్యాగాలను, ఒకరి కష్టాలను పిల్లలకు వివరించాలి. ఇలాంటి విలువలతో పెరిగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల అమితమైన ప్రేమను పెంచుకుంటారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెపలా కాపాడుకునే సంస్కారం పిల్లల్లో అప్పుడే అలవడుతుంది. సందేశం: తప్పులను వెతకడం మానేసి ప్రేమను పంచడం నేర్చుకుందాం. రామ బాణంలా మన మాటలు ఉండకూడదు, రాముడి చిరునవ్వులా మన ప్రేమ ఉండాలి.